సంక్షేమ పథకాలంటే ఏంటి? ఆ పథకాలు పేదల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి? సీఎం జగన్ సంక్షేమ పాలన ఎలాంటి సామాజిక విప్లవం తీసుకొస్తోంది? వీటన్నిటికీ సమాధానంగా నిలుస్తోంది నంద్యాల జిల్లా ప్రజల స్పందన. ఈ వయసులో అడుక్కు తినే పరిస్థితి రాకుండా, కన్న బిడ్డలపై ఆధారపడకుండా ఇలా గౌరవంగా జీవిస్తున్నామంటే అందుకు కారణం సీఎం వైఎస్ జగనేనంటున్నారు వృద్ధులు. ఆయన మాకు మర్యాదంగా మాకు ముసలోళ్ళకు ఇచ్చిపోతున్నాడు తండ్రి. ఎందుకంటే ఖాళీ లేనోళ్ళం, మోకాళ్ళ నొప్పులోళ్ళం. జగన్ మటుకు మాకు పుణ్యం కట్టుకున్నాడు ముసలోళ్ళకు. ఆయన చల్లగా ఉండని అని మాకు ముసలోళ్ళకు మటుకు పుణ్యం కట్టుకున్నాడు తండ్రి. మళ్ళీ మాకు 3000 వస్తున్నాయి. మాకు ఆ కొడుకులు చూస్తారు, ఎవరు చూస్తారు తండ్రి? అవి వస్తుంటే మాకు మాత్రాలకు, ఆకుక పేడుకు, ఎప్పుడైనా బుద్ధి ఉడితే టిఫిన్కి మాకు వస్తున్నాయి. 3000 అంటే ఊకనా? పుణ్యాత్ముడు కాబట్టి ఏదో 3000 వేసిండు. మాకు పింఛన్ వస్తుంది. అప్పటికన్నా ఇప్పుడు బాగా తెచ్చిస్తారు అయ్యా, ఇంటికాడికి మాకు తెచ్చిస్తారు. ఆయన ధర్మాన మాకు ప్రాణాలు కూడా, ప్రాణం బాగాలేకుంటే కూడా చూపించుకుంటున్నాం సారు. అబద్ధం ఎందుకడ మాకు పెద్ద కొడుకులకనే ఇస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. అయితే ఇంత ముందుకు ప్రభుత్వంలో మాకు పింఛన్ కాడికి ఊగా తిరుగుతుండు సారు. 3-4 రోజులైనా అని మాకు పింఛన్ 5 రోజులైనా ఎక్కుండ్రి. ఈ జగనన్న సార్ వచ్చినాక మాకు బాగా ఇంటికాడికి డబ్బులు ఇస్తున్నాడు. ఇక అవి 18,000 డబ్బులు పడుతుండవి. ఆయన మంచిగా సహకారం చేసిండు. ఆయన చల్లగా ఉండని. ఆసరా ఇచ్చినా, చేయూతనందించినా, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ రుణాలందించినా, తోడునిచ్చినా, చేదోడునిచ్చినా వాటన్నింటినీ మేము సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నామని గర్వంగా చెబుతున్నారు ఈ మహిళలు. ఈ ప్రభుత్వంలో నాకు కొత్తగా కార్డు వచ్చింది. కార్డు వచ్చిన తర్వాత అమ్మ ఒడి వచ్చింది, ఆసరా వచ్చింది. తర్వాత మిషన్కు గాను చేదోడు 10,000 ఇచ్చారు. ఆ డబ్బును వృధా చేసుకోకుండా అన్నిటినీ కలిపి నేను కొద్దిగా సరుకు తెచ్చుకొని చిన్నగా బట్టల వ్యాపారం మొదలుపెట్టాను. దాంతో రొటేషన్ చేసుకుంటూ అలాగే కొంచెంగా వృద్ధి చేసుకుంటూ నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఇంతకుముందు ఏ అవసరం వచ్చినా ఇంట్లో మా ఆయన్ని అడిగి పిచ్చుకునేదాన్ని ఏదానికైనా. ఇప్పుడు ఆయన మీద ఆధారపడకుండా, ఆయనని ప్రతి చిన్నదానికి ఆయనను అడిగి తీసుకోకుండా నేను కష్టపడి నా డబ్బుతోనే ఇంట్లో ప్రతిదీ తీసుకోవడానికి అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన జగనన్నకు చాలా రుణపడి ఉంటాను. జగనన్న గెలిచిన తర్వాత మాకు లోన్ వచ్చింది సార్. మాకు చీరల వ్యాపారం మీదనే నేను ఫస్ట్ విడత 10,000 కట్టినాను, 2వ విడత 20,000 కట్టినాను, 3వ విడతకు కూడా 50,000 ఇస్తామన్నారు సార్. అప్లై చేసినాను. దాని మీద మేము లాభం పొందుతున్నాము. మా కుటుంబం బాగుంది. జగనన్న తోడిచ్చింటే నేను కూరగాయలు పెట్టుకొని జీవించుకుంటా, నా పిల్లలకు సాయం చేసుకుంటా నా జీవనాన్ని గడుపుకుంటున్నా సార్. ఇంకా మాకు చేయూత పథకం వస్తుంది. ఈ విన్నాళ్ళు మా ఆయన్ని అడుగుతుంటే కాబట్టి డబ్బులు ఇప్పుడు చేయూత వస్తుంది. అవసరం లేకుండా నాకు ఇంట్లో ఖర్చులకు నాకే వస్తున్నాయి. అడగకుండా చేస్తున్నాను సార్. బర్గర్లను తీసుకొని పాలు అమ్మి అవి ఇంట్లోకి వాడుకుంటున్నాను. ఒకప్పుడు బతికేందుకు కష్టపడ్డామని, కానీ ఇప్పుడు వైఎస్ జగన్ సంక్షేమ పాలనతో ఆనందంగా జీవిస్తున్నామని వీరంతా చెబుతున్నారు. జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని సంతోషంగా అంటున్నారు. పింఛన్ మాత్రం బాగా వాలంటీర్లు వచ్చి ఉదయాన్నే లేపి ఇస్తున్నారు మాకు. లేయి పెదనైనా లేయి, నీకు పింఛన్ వచ్చింది అని. పింఛన్ వచ్చింది, బాగానే జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో మాకు జరగవలసినదన్నీ ఆయన సార్ చెప్పినటి వల్ల, అమలుపరిచినటి వల్ల బాగా చేస్తున్నాడు. మాకు బాగా చేస్తున్నాడు. మేము అభివృద్ధిలోకే ఉన్నాము. ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో మంచిగా మాకు నా మనవనికి విద్యా దీవెన అమ్మఒడి పడింది. నాకు వచ్చేసి ప్రతి సంవత్సరము 13,500 రైతు భరోసా పడుతుంది. అనుంటి వచ్చేసి నాకు 18,000 పడుతున్నాయి చేయూతని. వైఎస్ఆర్ ఆసరాని రుణమాఫీ చేసినాడు కొన్ని గ్రూపులకు. 40 గ్రూపులకు నేను పెద్ద, 48 గ్రూపులకు, 48 గ్రూపులకు కూడా అందరికీ రుణమాఫీ అందజేసినాడు. జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కనుక జగనన్నకు ధన్యవాదాలు. అదే రీతిగా మళ్ళీసారి కూడా వచ్చి జగనన్న మళ్ళీ మహిళలను ఇంకా ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెన్షన్ ఇప్పుడైతే 3,000 వస్తుంది. మాకైతే ఇల్లు లోన్ పెట్టుకుని లోన్ డబ్బులు కూడా మాకు ఛాన్స్ అయినాయి. మాకు బాగా చేసినారు. బాగుంది సార్. మేము సంతోషంగా ఉంటాము. అమ్మ ఒడి డబ్బులు పడుతున్నాయి పిల్లలకి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మా అమ్మాయికి అమ్మ ఒడి వచ్చింది, మా అబ్బాయికి విద్యా దీవెన వచ్చింది, మా భార్యకు 18,000 అది వచ్చింది. మాకు వైఎస్ ఆసరా వచ్చింది. దానివల్ల ఇలా తోపుడు బండి పెట్టుకొని
బతకగలుగుతున్నాం. ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది. జగనన్న ఇచ్చిన పథకాలన్నీ మాకు బాగానే వర్తిస్తున్నాయి. మా కుటుంబానికి ఆసరగా ఉంటుంది. మాకు సంవత్సరానికి ఆటోకు 10,000 రూపాయలు పడుతున్నాయి. ఎంతో జీవనోపాధిగా మాకు సహాయపడుతున్నాయి. అలాగే మా భార్యకు 45 సంవత్సరాల డబ్బులు కూడా మాకు ఎంతో ఆసరగా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం మాకు చాలా మేలు చేస్తుందని మేము భావిస్తున్నాం. ఇదే మసీదులో 2012 నుంచి ఇప్పటి వరకు నేను ఇమామత్గా చేస్తున్నాను. ఇంతకుముందు మనకు ఏ సహాయం గవర్నమెంట్ నుంచి రాలే. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వచ్చినాక మనకు ఈ ప్రభుత్వంలో ఇమాం మోజన్లకు 15,000 నెలకు ఇస్తున్నారు. దానివల్ల మాకు మా కుటుంబానికి చాలా సహాయం జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు నాకంటూ ఏవి పథకాలు వచ్చేవి కావు. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు ఒంటరి మహిళల కింద పింఛన్ వస్తుంది. నెలకు 3,000 వస్తుంది. పొద్దున్నే ఇంటికి వచ్చి వాలంటీర్తో వచ్చి ఇచ్చిపోతుంటారు. మేము ఎక్కడికి వెళ్ళి కష్టపడి తీసుకోవాల్సిన అవసరం లేదు. పీజీ లేకుంటే కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళమే, ఒకవేళ చదివించలేకపోయే వాళ్ళమేమో. ఆయన స్కాలర్షిప్ పీజీ రిమెంట్స్ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లొంది 4 ఏళ్ళు కంప్లీట్ చేసిన. ఇంటింటికి సంక్షేమాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతోంది వైఎస్ జగన్ సర్కార్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమల్లోకి తేవడంతో లక్షలాది కుటుంబాలు పేదరికం బారి నుంచి బయటపడుతున్నాయి.